హాయ్ ఫ్రెండ్స్, మనోళ్ళ తెలివి చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు అంతే. ఇతని చూడండి ఒకసారి, ఏముంది చూడడానికి సబ్బుతో మంచిగా తలస్నానం చేస్తున్నాడు అంతే కదా. మరి సరిగ్గా గమనిస్తే సబ్బును బాగా రుద్దుకుంటున్నాడు. తర్వాత వచ్చేసి చూసుకోండి ఒకసారి, నీళ్లను ఎలా పోసుకుంటున్నాడో చూడండి. వెనుకల వాటర్ క్యాన్ కట్టుకొని మరీ ఇలా తలస్నానం చేస్తున్నాడు. రే ఆపురా నాయన, ఈ ఓరాన్ని చూడలేకపోతున్నాను. ఇలా కూడా తలస్నానం చేస్తారేంట్రా? ఈ చిన్న టిఫిన్ కొట్టు పెట్టుకున్న ఈయన మామూలుడు కాదండి బాబోయ్. టిఫిన్ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేయడానికి వాటర్ కావాలి కదా. మరి ఈయన ట్యాప్ కు బదులుగా వాటర్ క్యాన్ కు ఏం బిగిస్తుండో చూడండి. గాలి కొట్టడానికి పెట్టే పిన్ను పెట్టాడు. గిన్ని నీళ్ళు కింద ఉలవ పోస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఈ మాత్రం బుర్ర అప్లై చేయలేము మరి. ఏమిటా పని? రే ఎవర్రా బాబు ఇలా ఇక్కడ కట్టిండు? ఇంకెక్కడ ప్లేస్ అడ్జస్ట్ కాలేదు కాబోలు. ఇంత మంచి ప్లాన్ వేసిందో చూడండి. తాపలకు మధ్యలో మరి సెట్ చేసిండ్రు. రే ఎట్రా బాబు ఇక్కడ దిగిపోతారు? ఇతను సెల్ ఫోన్లో డేటా దొంగలిస్తారని ఎంత మంచిగా ఆలోచించిండో చూడండి ఒకసారి. ఫోన్కు ఏకంగా లాగే వేసి పడేసిండు. అన్నయ్య నువ్వు సామాన్యుడు కాదన్నయ్యో. నన్ను సరిగ్గా గమనించారు కదా, మధ్యలో ఉండవలసిన ఫ్యాను ఎలా ఉంచారో చూడండి. కనీసం వీళ్ళకి బిగించేటప్పుడన్నా ఐడియా రాలేదేమో కదా. కానీ మొత్తానికైతే ఎలక్ట్రీషియన్ తన పని తాను ఎంత చక్కగా చేసుకుని వెళ్ళాడో. అబ్బా, సాధారణంగా ఎలక్ట్రీషియన్స్ కానీ చెక్క పని చేసేవాళ్ళు కానీ పని చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను ప్రక్కన ఉన్న వారికి కానీ లేదా జేబులో పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడో చూడండి. ఇంకెక్కడ ప్లేసే లేనట్టుగా. అయ్యయ్యో, ఇతన్ని చూడండి, సిమెంట్ తీసుకొని తపా కొడుతున్నాడు. ఏ గోడకో కొట్టవలసిన సిమెంట్ తీసుకొని చీలిపోయిన బస్సుకు అతికిస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళ తెలివికి జోహార్లు. ఏదో రియాలిటీ షోలో నాకు భయమే లేదు అని ఈయన ముసలి దగ్గరికి వెళ్ళి బెల్లును పగలగొడుతున్నాడు. కానీ పక్కనే ఉన్నతను జారి ఫట్ మన కింద పడ్డాడు. వామ్మో, ఏదో జరిగింది, పారిపోండ్రోయ్. సరిగ్గా గమనిస్తే వెహికల్లో ఈయన నిద్రపోతున్నాడు. రాత్రి నిద్రపోయినట్టు లేడు. మెల్లగా వెహికల్లో కూర్చొని అలా నిద్రలోకి జారిపోయాడు. నిద్రపోతే పోయినాడు. వెనకాల చూస్తే బోర్డంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అయినా నిద్రపోతున్నాడు. ఇన్ని హారన్ సౌండ్లో కూడా. ఇలా ఎలా నిద్ర వస్తుందిరా బాబు? మనోడు తెలివి మామూలుగా లేదు కదా. డాక్టర్ చేతిలో ఉండాల్సిన స్టెతస్కోప్ తీసుకొని మనోడు చేత పట్టుకొని ఇంజన్ని చెక్ చేస్తున్నాడు. ఇలా కూడా చెక్ చేస్తారా? ఈ పిల్లాడు చూడండి, బైక్లో ఎంత మంచిగా సిట్ రైట్లో కూర్చోండో. గదే స్కూల్లో కూర్చొని బైక్లో కాదు. కింద పడితే గుండు అదురుద్ది అంతే. సాధారణంగా మనం కార్ గ్లాస్ డోర్ బటన్ నొక్కితే గ్లాస్ పైకి కిందికి పోతుంది. కానీ మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా వ్యవహారం. కానీ మన రూటే సపరేట్ కదా. ఆ డోర్ బటన్ చెడిపోయినట్టుంది. ఆ బటన్ ప్లేస్లో ఇలా ప్లగ్ పాయింట్ పెట్టిండు గంతే. మరి స్విచ్ ఆన్ చేస్తే సరే పైకి కిందికి పోతుంది. గట్లంటది మనతో పెట్టుకుంటే వ్యవహారం. ఇతని చూడండి, ముందర చెక్కన బిగిస్తున్నాడు. కానీ పక్కన ఉన్న అతను గమ్ముడు ఉన్నాడా ఏంటి? వెనకాల కూడా ఒక శీలను కొడుతున్నాడు. మరి అంతే సంగతులు చూడండి. అర్రే నాయనా, పాయ రానా మెడ పాయ, తొందరగా తీసుకాలపడు. ఏ వస్తువునైనా జాగ్రత్తగా తీసుకెళ్లడం కూడా ఒక కళ నాయన, కళ. ఇతన్ని చూడండి ఒకసారి, గ్లాస్ను ఎలా కట్టుకొని తీసుకెళ్తున్నాడో. ఎంత మంచి ఐడియా వచ్చిందో కదా. ఒక్కసారి గిది కనుక లూజ్ అయిందనుకో, మనోడే ఐడియా కాస్త. ఇక్కడ ఈ అక్కయ్య తెలివి చూసి షోబాస్ అక్కయ్య అని తీరాల్సింది గంతే. మిక్సీది ఆన్ ఆఫ్ చేసే బటన్ చెడిపోయింది. కూరుకుంటామా ఏంటి? మేము ఎక్కడైనా దూసుకెళ్తుంటాం గంతే. ఆ బటన్ ప్లేస్లో ఇలా సెటప్ చేసి ఆన్ ఆఫ్ చేసేస్తుంది చూడండి. ఈ ఆకతాయి పోరగాళ్ళు మామూలుగానే ఒక చోట కుదురుగా కూర్చోరు. కోతులంటే పడిండ్రు. అవి ఒక్కసారిగా ఇలా రివర్స్లో అటాక్ అనేసాయి. ఈ అన్నయ్యలకు చాలా ఉక్కపోతగా ఉన్నట్లుంది. ఏటీఎంలోకి వచ్చి మరి ఇలా ఏసీ ముందు సేద తీరుతున్నారు. మన పనులు యజమానులు లేకుంటే వాళ్ళ పని తీరే వేరే విధంగా ఉంటుందన్నో. ఇలాగనమాట. ఒక రోజులో కావలసిన పని 4 రోజులైనా పూర్తి కాదు. అబ్బాయి ఏం చేస్తున్నారన్న ఇంతకు పని. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకుని వెళ్తారు. కానీ ఇక్కడ ఈయన చూడండి ఒకసారి, తేగపోతే తేగపోయాడు. ఏమన్నా కొడుతున్నారా ఏంటి వాళ్ళు? కానీ కింద ఉన్న బుకేని తీసుకొని ఎలా ఇస్తున్నాడో చూడండి. అర్రే అన్నయ్య, ఏం ఆలోచన. మీరు కూడా ఈసారి ఐడియా అప్లై చేస్తారా ఏంటి? ఈయన చూడండి,
టీవీఎస్ స్కూటీలో మంచిగా కూర్చున్నాడు కదా, అది కాదండి మ్యాటరు. ఇది ఒక సెలూన్. మరి ఎంత చక్కగా స్కూటీని సెలూన్గా మార్చిండో కదా. పైసా ఖర్చు లేకుండా చక్కగా స్కూటీకి చైర్ ఎలా సెటప్ చేసిండ్రో చూడండి. మరేమో మనోళ్ళ తెలివి మామూలుగా లేదు కదా. ఎక్కడ చూసిన కంఫర్ట్ కంఫర్ట్ అని కోరుకుంటారు. అది కూడా ఇలాంటి ప్లేస్లో కూడా అనుకున్నారేమో కాబోలు. ఏకంగా చైర్నే ఇలా సెట్ చేసి పెట్టారు. అబ్బా, ఏం సెట్ చేసిండు గురు. ఈ మేస్త్రి ఎంత మంచిగా తాపలు కట్టిండ్రో కదా. అసలు ఇవి ఎక్కడానికా దిగడానికే? కాదు కాదు కాదు, ఏకంగా జారుకుంటూ వచ్చేయడానికి. మరి కాంక్రీట్ మిషన్ ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. ఇక్కడ ఏకంగా బైక్ పెట్టి ఎలా స్టార్ట్ చేస్తున్నారో చూడండి. మొత్తానికైతే ఇంజిన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇలాంటి తెలివిలు ఉపయోగిస్తుండాలప్పా. ఇక్కడ ఇతనికి ఒకరి సపోర్ట్ అవసరం ఉంది, కానీ క్రింద ఉన్న అతను ఎంత మంచిగా సపోర్ట్ ఇచ్చిండో. అంతేకాదు ఎంత స్టైల్గా పేకెక్కినాడో కదా. ఈయన ఫ్లోరింగ్ను కంప్లీట్ చేయడానికి 30 తిప్పలు పడుతున్నాడు. ఇలా కూడా చేస్తారా ఫ్లోరింగ్ని? దీన్ని చూస్తే కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. కానీ ఈయన గొప్పతనం కాదండి ఇదంతా. ఈయన చుట్టూ ఉన్న పనులతనం ఇదంతా. మనోడి తెలివికి ఒకసారి వేసుకోవచ్చప్ప. కష్టపడి పని చేస్తే మాత్రం రెస్ట్ తీసుకోవాలి అంతే. అందుకని ఇతనికి ఏం ఐడియా తట్టిందో చూసుకోండి ఒకసారి. పైన ఒక ఫ్యాన్, కింద ఒక చైర్. అర్రే, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని అయినా పర్లే. ఈ అన్నయ్యని చూస్తే మీరు ఖచ్చితంగా అవాక్ అవ్వాల్సింది అంతే. హెల్మెట్ పెట్టుకోవాల్సిన ప్లేస్లో ఇలా బకెట్కు బొక్కెట్టి ఎలా పెట్టుకొని పోతున్నాడో చూడండి. గర్రే అన్నయ్య, హెల్మెట్ కొనవలసి వస్తుందని గింత ఐడియా వేస్తేవా రే. ఈ అన్నయ్యకు పాట పాడాలని అనిపించిందేమో. ఈ పక్క ఆ పక్క ఒక సూప్ వేసుకొని నువ్వు పాట ముందు స్టార్ట్ చేయి. మనోళ్ళ చేతిలో సెల్ ఫోన్ కంపల్సరీ ఉండాలి. అందుకే ఈయన ఏం చేసిందో చూడండి. చుట్టే అన్నయ్య, నువ్వు ముందు చుట్టే. పగటి పూట పోటీ ఎక్కువగా ఉంది కాబోలు. ఇక్కడ యజమాని చూడండి మాస్టర్ ప్లాన్ వేసేసిండు. నైట్ టైంలో గేదెల కొమ్ములకు లైట్ పెట్టి ఎలా మేపిస్తున్నాడో. తెగిపోయిన చెప్పులను మీరైతే గేమ్ చేస్తారు చెప్పండి. దీంతో పనే ముందులే డస్ట్బిన్లో పడేసే అని అంటారు. కానీ మనోళ్ళ తెలివికి అడ్డు అదుపు లేదండో. మీరే చూసి తరించండి ఒకసారి ఏం చేసిండ్రో. ఇలాగ డోర్కు ఫిక్స్ చేసిండ్రు అంతే. ఇలాగ క్లోజింగ్ డోర్గా ఉపయోగిస్తున్నారు. ఇతన్ని చూడండి, సింపుల్గా తీసుకెళ్లవలసిన దాన్ని ఎలా తీసుకెళ్తున్నాడో. పక్కనున్న అతను ఇలా తీసుకెళ్ళరా బాబు అని ఇలా పెట్టాడనమాట. కానీ ఇతనేమో మళ్ళీ 2 ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు. మీ ఇంట్లో పిల్లలుంటే ఇలాగే గెంతుతూ ఉత్సాహంగా వెళ్తూ ఉంటారు కదా. ఈ పిల్లను చూసిన ఈయన ఎలా గెంతుతూ వెళ్తున్నాడో చూడండి. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.